మీకు ఛాతీ నొప్పి లేకపోయినా మీ హార్ట్ ఫైన్ అనుకుంటున్నారా? మీకు డయాబెటీస్ ఉంటే ఈ ఆలోచన మాత్రం డెఫినెట్‌గా రిస్కీ అండి. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు పర్టిక్యులర్‌గా చాలా ఏళ్ల నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు డయాబెటీస్‌తో వాళ్ళకి ఆర్టరీస్, వాళ్ళ నర్వ్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయితాయండి. చాలా ఏళ్ల నుంచి షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రక్త కణాలు, వాళ్ళ నరాలు చాలా వరకు కూడా దెబ్బతింటాయండి. దీని మూలాన ఏమైతది అంటే ఇవన్నీ కూడా క్రమక్రమంగా స్లోగా మీ బాడీలో చేంజెస్ జరుగుతూ వస్తూ ఉంటాయి సంవత్సరాల కొద్దీ. సో ఒకేసారి మీకు ఎప్పుడైతే చెస్ట్ పెయిన్ వచ్చిందో మీ నరాలు కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల అది మీ బాడీకి తెలియకపోవడం అనేది చాలా సహజంగా మనం చూస్తాం డయాబెటిక్ పేషెంట్స్ లో. సో అందువల్ల ముఖ్యంగా ఎవరికైతే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ముఖ్యంగా వాళ్ళ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అని ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కొలెస్ట్రాల్ ఇష్యూస్ కానీ, స్మోకింగ్ హిస్టరీ ఉన్న, ఆల్కహాల్ హిస్టరీ ఉన్న, ఫ్యామిలీ హిస్టరీతో పాటు రిమైనింగ్ అదర్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ బాగా ఎక్కువగా ఉన్నా, ఎక్కువ వెయిట్ ఉన్నా, సో వీళ్ళందరూ కూడా 40 years దాటితే ఖచ్చితంగా మీరు మాత్రం హార్ట్ చెకప్ చేయించుకోవాలి. ముఖ్యంగా ఎవ్రీ ఇయర్ పర్టికులర్ గా డయాబెటిక్ పేషెంట్స్ లో ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్, స్ట్రెస్ టెస్ట్, వీలుంటే మీ డాక్టర్ టెస్ట్లు చూసి 2D కోడ్ని కూడా రికమెండ్ చేస్తారండి. సో ఇలా చేయడం వల్ల మీ హార్ట్ ని ముందే ఏ కండిషన్ ఉన్నదో చూసుకోవచ్చు. ఫ్యూచర్ హార్ట్ అటాక్స్ ని 100% మనం ప్రివెంట్ చేయవచ్చు. మీ హార్ట్ చెకప్ ఎప్పుడు జరిగింది? ప్లీజ్ కామెంట్.